హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ టీం ఉన్నారనమాట. ఆ చంటబ్బాయి తాలూకా అని చెప్తున్నారు. అసలు ఏంటనేది మనం తెలుసుకుందాం. అండ్ December 25th థియేటర్స్లోకి వచ్చేస్తున్నారు ఆ మూవీ టీంతో ఒక చిన్న చిట్ చాట్. రవి బ్రో హాయ్. హాయ్ హాయ్ బ్రో. అనన్య గారు హాయ్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు ఒక నిజం చెప్పనా, మీ టైమర్ ఆన్ అవ్వలేదు. పోలా అదిరిపోలా అదిరిపోయింది. అంటే ఈ వీడియోలో ఇంత కామెడీ టైమింగ్ ఉందని ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆన్ కెమెరా. సో డైరెక్టర్ గారు హాయ్. హలో అండి. రైటర్ టు డైరెక్టర్ ఇదే ఫస్ట్ అంటే ఇదే ప్రీవియస్ వర్క్స్ కంటే ఇది యాజ్ ఏ డైరెక్టర్గా. సో ఎలా స్టార్ట్ అయింది ఏంటి ఒకసారి బ్రీఫ్ చెప్తారా? ఈ సినిమా గురించి అండి. ఇది యాక్చువల్గా ఒక కథ తయారు చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో ఎవరైనా కూడా అల్టిమేట్గా డైరెక్టర్ అవ్వాలనే కళ్ళగంటూ ఉంటారు. అది మీ దగ్గర కథ ఉంటుంది, ఆయన దగ్గర కథ ఉంటుంది, ఈ కెమెరా తీసి ఆయన దగ్గర కూడా ఒక కథ ఉంటుంది. సో ఉంటుంది అది ఫిక్స్. అది అలాంటి సందర్భంలో ఇంకా రైటర్గా చేస్తున్న టైంలో రైటర్గా కన్నా గోస్ట్ రైటర్గా ఎక్కువ చేస్తూ ఉంటారు, వెర్షనల్ రాయడం అట్లాగా. సో ఒక మంచి కథ వచ్చింది, తయారు చేసుకున్నా. రమణారెడ్డి గారు ఒక ఫ్రెండ్ ద్వారా రమణారెడ్డి గారు పరిచయం అయ్యారు. చెప్పగానే ఇమీడియట్లీ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశారు. ఇమీడియట్లీ ఒక్క సిట్టింగ్లో ఆయనకు ఓకే అయింది. దాని తర్వాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి మామూలుగా, వాళ్ళందరికీ చెప్పడంతో ఆల్మోస్ట్ ఒక 70 మంది వరకు చెప్పాల్సి వచ్చింది. అవునండి. అందులో 5 నిమిషాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 3 గంటలు టీవీలో ఏదన్నా హిట్ సినిమా వస్తే యాడ్స్ వస్తాయి చూడండి, అలాగే వాళ్ళ ఫోన్లో వచ్చినప్పుడల్లా ఆగి 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 అలా 3 గంటలు కూడా చెప్పాను సినిమా ఈ కథ. సో ఈ సినిమా అంటే తెర వెనుక చాలా జరిగింది అనమాట. అంటే ఇది తెరకెక్కడానికి అయ్యో ఖచ్చితంగా అండి. అయితే దీనికంటే ఇంత కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్లీ మీకు 25th ఒక మంచి రెస్పాన్స్ రావాలనుకో. ఖచ్చితంగా ఈ 25th మేము వస్తున్నాము. నెక్స్ట్ 25th కదా, అదే అదంతా మందే. 25th వచ్చి 2025 మొత్తం వెళ్దామని డిసైడ్ అయిన రైటర్ మోహన్. సో అనన్య గారు లైక్ అంటే బిఫోర్ అంటే మీకు ఇది శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని చెప్పినప్పుడు స్టోరీ విన్నప్పుడు హౌ యూ ఫెల్ట్, అంటే ఎలా అనిపించింది? లైక్ మీరు చూస్ చేసుకున్న అంటే చేయొచ్చా అని ఏమన్నా డౌట్ పడ్డారా? నాకు చాలా నచ్చిన విషయం కథ అండి. కథ అండ్ దాన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఒక స్టోరీని చెప్పారు కదా, అది చాలా తక్కువ రేర్. నాకు తెలిసి అయితే నేనైతే ఏం చూడలేదు తెలుగులో. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఒక సిచ్యువేషన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న సిచ్యువేషన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటారు కదా, మన ఇద్దరం మాట్లాడిందని ఏదైనా. సో ఈ సిచ్యువేషన్ ఎవరెవరి పర్స్పెక్టివ్ నుంచి ఎలా ఉంది అని చెప్పి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైన్ నాకు నచ్చింది అది. సో ఎవరి పర్స్పెక్టివ్ ఏంటి అని తెలుసుకునే కైండ్ ఆఫ్ థింగ్ అనమాట అది. సో నాకు అలాంటి నచ్చింది. సో ఫస్ట్ అది విన్న తర్వాత అండ్ దెన్ నా క్యారెక్టర్ నచ్చింది. అంటే అడిగారు ఏమన్నా నేను ఎన్నిసార్లు ఏడవాలి సినిమాలో? మొత్తం మీరు కాపీ కొట్టారు. ఇది నా ఒపీనియన్. నేను ఎప్పుడు చెప్పానంటే లైక్ తంత్ర సినిమా రిలీజ్ అప్పుడు నేను Q&Aలో చెప్పాను, మీరు చాలా చాలా చిన్న చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తారు రీల్స్లో అవన్నీ. నేను చూసి మీరు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక దాంట్లో కూడా ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, బట్ ఎందుకో మీకు ఓన్లీ సాడ్ వే కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పి నేను అప్పుడు చెప్పాను. కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి కనెక్ట్ అవుతున్నాయి, నన్ను కనెక్ట్ చేస్తున్నారు. బట్ లేదండి, ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేద్దామని ప్రతి యాక్టర్కి ఉంటుంది. వచ్చిన వాటిలో బెస్ట్ చూస్ చేసుకోవడం అనేది మన చేతిలో ఉంటుంది. సో నాకు తెలిసి నాకు వచ్చిన వాటిలో బెస్ట్ చూస్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ సో ఫ్రమ్ యూట్యూబ్ టు సిల్వర్ స్క్రీన్, అది మనం ఆల్రెడీ సర్టిఫికేట్ కదా అప్పుడు మాట్లాడుకున్నాం. అండ్ ఎలా అనిపిస్తుంది అంటే లైక్ మీరు నెక్స్ట్ కూడా ఒక మూవీ అండ్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే అప్పుడు వర్కింగ్కి అండ్ ఇప్పుడు ఈ వర్కింగ్ స్టైల్కి ఎవ్రీథింగ్ ఇట్స్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. ముందు చేసేటప్పుడు చిన్న క్రూ, తక్కువ మంది, తక్కువ బడ్జెట్స్. ఇప్పుడు మన మీద డిపెండెంట్ అయ్యి చాలా వరకు ముడిపడి ఉంటాయి కాబట్టి ఎంత ప్రివిలేజ్డ్ ఉంటానో అంతే రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అవుతున్నాను. అండ్ నాకు తెలిసి బాగా గుర్తు నాకు, మీ ఫాదర్కి అంటే కొంచెం యాక్టింగ్ సైడ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ లేదు, బట్ అయినా నేను పోరాడి నేను వచ్చేసాను అని చెప్పారు. సో ఇప్పుడు ఏంటి అంటే ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? లైక్ మీ మూవీస్ చూస్తున్నా మీరు ఎక్కడైనా అపీర్ అయినప్పుడు వాళ్ళకి. అండ్ నాకు చాలా వింతగా అనిపించే విషయం ఏంటంటే మా ఫ్యామిలీ చాలా కన్సిస్టెంట్ ఉంటుందండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఎంత మంచి సినిమాలు చేసినా సరే తాడు తీస్తా అన్నట్టే ఉంటారు చేసావులే అన్నట్టు. సో లేదు, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ జాబ్ ఇది ఎంత మంది కనెక్ట్ అవుతారు అలానే అడుగుతారా? బ్యాంక్ జాబ్లు ఏవో పడ్డాయంట కదా చూడు. సో ప్రస్తుతానికి అయితే బ్యాంక్ జాబ్లు అవి అడగట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ నాట్ రియలీ
హ్యాపీ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదండి, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అట్లానే ఉంటాయి కదా. ఉంటాయి జన్ ఇప్పుడు నన్ను కూడా ఎందుకు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఆ మాత్రం ప్రెషర్ లేకపోతే మనం ఇలా తయారవేమో అనే ఫీలింగ్ మేబీ అంత మనం ఫైట్ చేసి బయటికి రావడానికి ఆ మాత్రం ప్రెషర్ ఉండాలి. అంటే ఇప్పుడు జనరల్గా కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇనిషియల్లీ వచ్చేటప్పుడు నేను లీడ్ రోలే చేయాలి, మెయిన్ రోలే చేయాలి అలా పెట్టుకునే వాళ్ళు కొంతమంది. బట్ ఫ్యూ కైండ్ ఆఫ్ వ్యూవర్ అంటే నాకు ప్రామినెంట్గా నేను అపీర్ అయితే చాలు, నాకు ఒక మంచి రోల్ పడితే చాలు, లైక్ అవి ఎక్స్పీరియన్సెస్గా చేసుకుంటూ నేను ఫైనల్ ఫర్దర్గా మంచి నా క్యాబిలిటీ వచ్చినప్పుడు చేస్తాననే మెంటాలిటీస్ కొంతమందికి ఉంటాయి. సో మీకు అంటే ఎలాంటి స్క్రిప్ట్స్ పరంగా కానీ హౌ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్ అంటే ఏమని చెప్తారు? అంటే విత్ టైం నేను నేర్చుకుంది ఏంటంటే అండి, మనం ఏ క్రాఫ్ట్లో అయినా సరే ఈదుతున్న కొద్దీ మనకి వస్తూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఫస్టే నేను దూకేసి నేను ఇదే చేస్తాను అంటే నాకు తెలియదు కదా ఎంతవరకు చేయగలను ఏంటి అనేది. సో లక్కీగా పెద్ద రోల్స్ వస్తున్నాయి, హీరో రోల్స్ వస్తున్నాయి, అదంతా దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఏదైనా ఐ వాంట్ బీ లైక్ వాటర్ వేర్ ఐ కెన్ గో ఇన్ టు ఎనీ క్యారెక్టర్. సో ఎలాంటిది వచ్చినా చేయడానికి రెడీ. అండ్ అరణ్య గారు ఐ ఫెల్ట్ అంటే ఒక హీరోయిన్గా మూవీ యాక్సెప్ట్ చేయడం, వర్క్ అద్ద అయిపోవడం, బట్ ప్రమోషన్స్ మీరు ఇన్వాల్వ్ అయ్యే తీరు లైక్ ఫ్లైట్లో ప్రమోషన్ చేయడం, బస్సెస్లో ప్రమోట్ చేయడం, లైక్ ఒక హీరోయిన్ ఇంత అంటే గో టు ద ఎనీ ప్లేస్ ఇక్కడికి వెళ్ళాలి ప్రమోషన్ అంటే యూ విల్ బి దేర్. వై అంటే ఇది ఏమన్నా క్వాలిటీ ఫస్ట్ నుంచి మీరు మైండ్లో పెట్టుకొని వర్క్ చేస్తున్నారో ఆర్ఎల్స్ ఇది ఎవరైనా? అంటే బేసికలీ నా మైండ్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ ఉందంటే దాని ఎండ్ రిజల్ట్ ఏంటి అన్నట్టు. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ ఎందుకు, ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి, ఆ రీచ్ అయ్యే వేస్ ఏంటి అని చూసుకొని చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ చేస్తున్నాము, ఈ రోల్ ఇలా చేస్తామంటే ఈ రోల్కి ఏంటి ఎండ్ రిజల్ట్ ఏంటి అని చూసుకొని చేస్తాను నేను. సో ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే, ఒక మంచి సినిమా చేస్తాము, అది ఆడియన్స్ వరకు రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి అన్న దాంట్లో బ్రెయిన్ వర్క్ అవుతుంది. మనకి చెప్తారు చాలా ఐడియాస్, పిఆర్ టీమ్ చెప్తారు, మన వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళి చేసుకోవాలనేది యాక్టర్స్ మీద ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి పిఆర్ టీమ్స్ లేకపోతే అందరూ చెప్తారు కదా. సో దాన్ని బట్టి మనకి కంఫర్ట్లో మనకి అది బాగా రీచ్ అవుతుంది అని అనిపిస్తే చేస్తాం. బట్ ఐ వాంట్ షేర్ అంటే నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక హీరోయిన్ జనరల్లీ అంటే మనం నేను చాలా వింటుంటాను, ఏమొస్తాంలే ఒక 2 days ఇవ్వండి అన్నట్టు. బట్ ఈవెంట్ అంటే బస్సెస్లో కానీ ఫ్లైట్లో కానీ ఇక్కడ ప్రమోట్ చేయాలంటే యూ విల్ కమ్. ఆ విషయంలో నేను ఒక విషయం చెప్తా, నిజంగా ఈవిడికి చాలా కృతజ్ఞత. అందరికీ ఈవిని చూస్తే ఒక ఫీలింగ్, మన తెలుగు అమ్మాయి ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేసింది. అందుకే ఇందుకే నాకు ఎంతమంది చెప్తారంటే అదే చెప్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడేమో అందరూ అప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి ఆమె చేసిన సహాయం అంటే ఇటు సైడ్ నుంచి చాలా మంది ఎంతమంది మాట్లాడుకున్నారంటే, నాకు మా ఊర్లో పల్లెటూరులో నుంచి కూడా, మా గోదావరి జిల్లా నుంచి కూడా ఆ పిల్ల ఇచ్చిందంటే కదా అంత మంచి ఫోన్లు చేసిన వాళ్ళు చాలా తెలియని వాళ్ళు కూడా తన గురించి అట్లా వెళ్ళిపోయింది. సో ఈ ప్రమోషన్ అనగానే ఒక సినిమాకి ఆర్టిస్టులు సినిమా షూటింగ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత వేరే షూటింగ్లు అంటే వెబ్ సిరీస్ అయిపోవడం వల్ల చేసిన సినిమాలు మర్చిపోతూ ఉంటారు చాలా. చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. సో ఆ టీం మాత్రం అదే నమ్ముకుని ఉంటారు, మెయిన్ డైరెక్టరు, ప్రొడ్యూసరు వీళ్ళంతా ఆ పెయిన్ ఉంటుంది కాబట్టి. సో పిలిచేటప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు. ఇది చాలా కష్టమైన షూటింగ్ చేయడమే చాలా ఈజీ కాంబినేషన్. సో ఇది చాలా కష్టం. కానీ ఈ అమ్మాయి అది పట్టుకుని చేసే విధానం ప్రతి సినిమాకి, దీని బిఫోర్ సినిమా ఉంది పొట్టేలకి, భుజం మీద వేసుకొని తను అసలు అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఓన్ అయిపోయింది అనమాట. అటు తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర అవ్వచ్చు, మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే. అందుకే నా ఇందాక ఏదో ఇంటర్వ్యూలోనే ఎక్కడ మెన్షన్ చేసినట్టున్నారు, నాకు ఇలాంటి హీరోయిన్ దొరకడం బంగారం. అది చెప్పేటప్పుడు కూడా అంతే, ఇవిడికి ఇలా చెప్పగానే డెడికేషన్ అనమాట. అట్లా ఏమైనా అనిపించినా కూడా పర్మిషన్ తీసుకుంటుంది. అంటే ఏమన్నా చెప్పొచ్చా అని సో చెప్పిన తర్వాత అంటే చాలా మెచ్యూర్డ్గా చాలా మంచి ఐడియాస్ ఇస్తుంది. సో అంటే మీరు ఆ గోస్ట్ రైటర్గా చాలా వర్క్ చేస్తున్నారు, ప్రీవియస్లీ చాలా మందికి మీరు కో రైటర్ అసోసియేట్ కూడా వర్క్ చేస్తున్నారు. లైక్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ ఫిల్మ్తో ఎందుకు రావాలి ఆడియన్స్ ముందుగా ఎందుకు అనిపించింది? లైక్ కొంతమందికి ఉంటుంది, సరే ఒక లవ్ స్టోరీ చేసుకొని వద్దాం, ఒక థ్రిల్లర్ చేసుకొని వద్దాం అలా. సో ఏంటి శ్రీకాకుళం? నాకు అంటే ఇంతకుముందు చేసిన కథల్లో హీరోలు కావాలి. సో ఆల్రెడీ ఓకే అయ్యి ఉన్నాయి, కాకపోతే 1.5-2 సంవత్సరాలు అది రెడీగా ఉంది, దీని తర్వాత జరిగేది అదే. సో ఒక్కసారి అనిపించింది అసలు మామూలు అట్లా కాకుండా కథ, స్క్రీన్ ప్లే, ఆ థ్రిల్ అయ్యి దాంతో ఒకటి చేద్దాము అనుకుని తయారు చేసిన కథ అనమాట. అంటే నాకు లైఫ్ ఇచ్చేది ఏంటి. బట్ అంటే కొంచెం అంటే దీని పరంగా అంటే అది మెన్షన్ చేయొచ్చు యాక్చువల్లీ. ఈ స్లాంగ్ పరంగా కొంచెం కామెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే కొంతమంది శ్రీకాకుళం లాంగ్వేజ్ అంతా మెయింటైన్ చేయలేదని కొంతమంది, సగమే చూపించారని కొంతమంది. అది క్లారిఫికేషన్ ఏమైనా మీరు ఇవ్వగలరా, ఎందుకు అలా వచ్చింది? అదే చెప్తున్నా, అది ఎలా చెప్పారు వీళ్ళు
ఆ ట్రైలర్లో చూపించిన 2 నిమిషాలు అంతకుముందు వచ్చిన 1.5 మినిట్లో టేజర్ని బట్టి చెప్తున్నాం. ఇక్కడ మనం పెట్టిన టైటిల్ ఏంటి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అంటే ఎవరు, వెల్లి కిషోర్ గారు ఆ అమ్మ నాన్న వాళ్ళు మాత్రమే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. మిగతా వాళ్ళు అందరూ కూడా మిగతా ఊర్లో ఉన్నారు. మనం పెట్టుకున్న డిటెక్టివ్ ఆ క్యారెక్టర్ ఆ ప్రాంతం వాళ్ళు. సో వాళ్ళు అది మాట్లాడితే సరిపోద్ది మన సినిమాకి అంతే. సో వెనిల్ కిషోర్ గారు ట్రై చేశారు. అది ఎంత బాగా వచ్చింది రాలేదనేది వాళ్ళు జనాలు తిడతారో మేము పడతామో అది క్లియర్. అది అటు బాగా వస్తే మెచ్చుకుంటారు, కొంచెం అటు ఇటు. ఎందుకంటే ఆయన తెలంగాణ అది కాబట్టి కష్టపడి చాలా చేశారు అది. బట్ అంటే చాలా మంది ఆయన ఎప్పుడు అపీర్ అవ్వడు అని చెప్పి అవి వేరియస్ రీజన్స్ ఉంటాయి. బట్ మీకు సెట్ పరంగా ఆయన ఎలాంటి అంటే ఆయన గోల్డ్ అండి. ఆయన పని ఆయన తప్ప వేరేది ఏది ఆయన పట్టించుకోరు, అవసరం లేదు. డౌట్లు వస్తే అడుగుతారు, ఎలా చేయాలో చెప్పండి అంటారు తెలియని విషయాన్ని. ఇప్పుడు ఆ స్లాంగ్ ఆయనకు తెలియదు, ఫస్టే చెప్పారు. మీరు ఇప్పుడు ఏదైతే మీరు అంటున్నారో ఆయన నాకు ఫస్టే వార్నింగ్ ఇచ్చారు, అండి నా చేత ఇలా ట్రై చేపిస్తున్నారు చూసుకోండి, మరి ఇది అయినా మీరు చెప్పమంటే చెప్తా, అది నష్టం వస్తే నేను భరిస్తా, ఒకవేళ ఎవరిని తిట్టినా కూడా నాదే తప్పు అని చెప్తా, బట్ సక్సెస్ అయితే మాత్రం మీకు క్రెడిట్ ఇస్తా అని చెప్పి కూడా ఆయన అన్నారు ఫస్ట్. ఆయన చాలా క్లారిటీగా ఆ కసితోనే మేము చెప్తున్నా కదా, కథ చెప్పి ప్రొడ్యూసర్ని ఒప్పించాను, సినిమా కాపీ చూపించి ఒక గోల్డెన్ హ్యాండ్ డిస్ట్రిబ్యూటర్ని మెప్పించాను. వంశీ గారు వెరీ హ్యాపీ. అంటే ఆయన రిలీజ్ చేసిన మూవీస్ అన్ని ఈ మధ్య నాకు తెలిసి టికెట్లు కూడా దొరకట్లేదు. ఈవెన్ నేను కాకు కూడా నాకు మరుసటి రోజు ఇంటర్వ్యూ ఉంది, ఐ ట్రైడ్ ఫర్ టికెట్స్, సినిమా చూడాలి వెంటనే ఇంటర్వ్యూ అంత. అంటే ఆయన అలాంటి కంటెంట్స్ చూస్ చేసుకున్నారు. డెఫినెట్లీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మీకు ఇయర్ ఎండ్లో మంచి హిట్ కొట్టబోతున్నారని అనిపిస్తుంది. అండ్ అనన్య అంటే జనరల్గా ఇప్పుడు ఇయర్ నాకు తెలిసి ఒక 3-4 టైమ్స్ అంటే వర్క్స్ అన్నీ అపేర్ అయ్యారు కదా, అసలు డ్రెస్ తీసుకుంటున్నారు, ఎక్కడైనా గ్యాప్ దొరుకుతుందా? అంటే జనరల్లీ చాలా మంది అడుగుతాం ఏంటి గ్యాప్ వచ్చిందా మీరు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. హౌ యువర్ ప్లానింగ్? అంటే 2024 చాలా బాగుందండి నాకు, వర్క్ పరంగా కానీ రిలీజెస్ పరంగా కానీ. అది ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత అది ఎంతవరకు కమర్షియల్ లైబిలిటీ ఉంది లేకపోతే సక్సెస్ అయింది అనేది నెక్స్ట్ విషయం. కానీ నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు చాలా మంచి పేరు వచ్చిందండి. ఇందాక చెప్పుకున్నట్టు మంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ అని కాదు కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్, ఇప్పుడు మేబీ చూడటానికి సిమిలర్ ఉండొచ్చు కానీ రోల్స్ డిఫరెంట్ అని నా ఒపీనియన్లో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకుంటూ వెళ్తున్నాను. సో 2024 చాలా బాగా నడిచింది. రెస్ట్ అయితే అసలు సో యాక్చువల్లీ అంటే బిఫోర్ దట్ అంటే కొంచెం ప్లేసెస్ విజిట్ చేయడానికి కొంచెం మీకు టైం దొరికేది, వెళ్ళేవాళ్ళు బాగా, రీల్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు ఇన్స్టాలో, మీ ఫ్యాన్స్ అంతా కమెంట్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది వల్ల మీరు ఎంజాయ్, నేను ఎక్కడికి ట్రిప్కి కూడా వెళ్ళలేదు, అసలు వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా. బట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఇయర్స్ కోసమే చాలా ఒక 4-5 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పి సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద టైమ్ టు వర్క్ మోర్. యా ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ అంటే మీరు ఇంతకుముందు ప్రీవియస్లీ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ కాబట్టి, ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా యాక్టర్ కాకుండా వాట్ అనన్య బి అంటే ఏం అయ్యి ఉండేవాళ్ళు మేబీ ఈ రెండు కాకపోయి ఉంటే? నేను ఎల్ఎల్బి చేశానండి, ఫినిష్ చేశాను. సో మేబీ లాయర్ అవుతున్నాను నేను. ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని ఎలా చేస్తావని మీరు అడగొచ్చు. అదే కదా నాకు కూడా షాకింగ్ అనిపించింది. ఆ జాబ్ చేస్తున్నప్పుడు టైంలో చేశాను ఎల్ఎల్బి. టాలెంటెడ్, మా మమ్మీకి ఇష్టం. సో అట్లా చేసి సో అలా నెక్స్ట్ ఏమైనా ఒక లాయర్ క్యారెక్టర్ అంటే రోల్ వస్తే మేబీ రోల్ వచ్చినా చేస్తాను. కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ అయిపోయి అప్పుడు ఆ టైంలో మనకి ఏదో ఒకటి, నాకు నా మెంటాలిటీ ఎలా అంటే నేను ఖాళీగా అస్సలు ఉండలేను, ఐ హ్యావ్ టు వర్క్, అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. సో అప్పుడు ఆ టైంలో అయినా చేయొచ్చు. సో అంటే జనరల్గా ఇప్పుడు మీరు మొన్న ఒక ఇన్సిడెంట్ అదే ఫ్లడ్స్ అప్పుడు మీరు డొనేట్ చేశారు కదా, జనరల్లీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది దేర్ పర్సెప్షన్ అనమాట. ఒక కామెంట్ కూడా వచ్చింది మీరు ఇచ్చిన తర్వాత, చాలామంది హీరోయిన్స్ ఇక్కడి నుంచి వర్క్ చేసుకొని వెళ్ళిన వాళ్ళు ఏం నాట్ ఈవెన్ 1 రూపీ కూడా డొనేట్ చేయలేదు అండ్ మీరు ఇచ్చారు అనే పాయింట్. మీరు అంటే ఇలాంటి థింగ్స్ అని కన్సిడర్ చేసుకుంటారా, అరల్స్ నేను ఇచ్చాను అయిపోయింది నా వర్క్ అని అనుకుంటారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి. బేసికలీ ఏమైంది, మా అన్న వాళ్ళు అక్కడ విజయవాడలో ఉన్నారు. మా అన్న అది చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ చెప్పడం, లేకపోతే నా ఫ్రెండ్స్ చాలామంది అక్కడ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం, లేకపోతే మనీ కలెక్ట్ చేసి చేయడం. అండ్ ఖమ్మం కూడా నా ప్లేస్, ఖమ్మం విజయవాడ 2 మిడిల్లో ఉంటుంది మా ప్లేస్, సత్తుపల్లి అని చెప్పి. సో అక్కడ ఉన్న రియల్ టైమ్ సిచ్యువేషన్స్ నాకు తెలియడం వల్ల మామూలుగా జస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే మా అన్న లాంటి వాళ్ళు లేకపోతే నా ఫ్రెండ్స్ లాంటి వాళ్ళే అంత హెల్ప్ చేస్తున్నారు. నాకు ఆ పీపుల్ వల్లనే కదా నేను ఈ స్టేజ్కి వచ్చి నిలబడ్డాను అంటే, సో నేను కూడా చేయాలి అని నాకు అనిపించింది అనమాట. సో అలా చేయడమే కానీ దాని తర్వాత వచ్చిన సినిమా అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో ఫెల్ట్ అంటే అపార్ట్ ఫ్రమ్ ఇచ్చింది ఇవ్వండి అనేది కాకుండా అంటే మీకు జనరల్గా ఏమని చెప్పారు ఎవరైనా చేసిన ఈ పనికి, మంచి పనికి, వాట్ అంటే దే ఫెల్ట్ అబౌట్ యు? అంటే అలా కంగ్రాచులేట్ చేశారు చాలా మంది.
బట్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు కదా, సో ఐ వాజ్ హ్యాపీ. ఇప్పుడు చేసినా హ్యాపీ, చేయకపోయినా హ్యాపీ అన్న మైండ్ సెట్లోనే ఉన్నాను. అండ్ ఆల్సో నేను వాళ్ళని చూసి ఇచ్చాను. ఇప్పుడు నేను ఇండస్ట్రీ అన్న దానికంటే నేను వాళ్ళని చూసి ఇచ్చాను అనమాట. సో అది. అండ్ రవి బ్రో, అండ్ సగిలేటి కదా యూ డన్ వెరీ వెల్. అండ్ ఇప్పుడు ఇది శ్రీకాకుళం షెర్లాక్ అండ్ నెక్స్ట్ వెంకటేశ్వర గారిది చేస్తున్నారు. సో అయ్యో నాకు తెలిసి ఎప్పుడో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఏంటి అంటే ఇట్స్ బీన్ 25 ఎలా ఉండబోతుంది, ఏమేమి స్క్రిప్ట్స్ అంటే ఇంకేమైనా ఫర్దర్గా ఫిల్మ్స్ పరంగా? 25లో వింటున్నాను, కథలు అయితే వింటున్నాను. ఇంకొక సినిమా రిలీజ్ కూడా ఉంది, అది కూడా దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడదాం. దాని గురించి అసలు ఏం డిస్క్లోజ్ చేయట్లేదు. బట్ యా, దే ఆర్ గుడ్. సో ఫైనల్లీ టు ద ఆడియన్స్ చెప్పాలి, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ 25th December వచ్చేస్తుంది ఫెస్టివల్. అండ్ కంటిన్యూస్ హాలిడేస్ కూడా Jan 1st ఇవన్నీ పడతాయి సంక్రాంతి వచ్చేలోపు. సో టు ద ఆడియన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? లైక్ యూ నో వెరీ వెల్ ఆడియన్స్ మెంటాలిటీ కానీ మైండ్ సెట్ కానీ యూట్యూబ్ నుంచి మీరు చూసుకుంటూ వస్తారు కాబట్టి. అదే ఆడియన్స్ కమెంట్స్ చూడడం కానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళకి తెలుసు కాబట్టి సినిమాలు చూస్ చేసుకునేటప్పుడు కూడా అలానే చూస్ చేసుకుంటామండి, ఏదైతే అందరికీ నచ్చుతుందో అని. సో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. పేరులో శ్రీకాకుళం ఉంది కానీ మొత్తం పాన్ ఇండియా సినిమా ఇది. ఆల్రెడీ పైన పెట్టారు, ఏంటి సార్ అది? ప్యాటర్న్ సౌత్ ఇండియా, పాయింట్ పాన్ ఇండియా, ఓవరాల్ థ్రిల్ ఐడియా. సో ఖచ్చితంగా నచ్చిందండి. ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని బుక్కుల్లో రాసేసుకొని అరే ఇదే ఉంటుంది అని చెప్పి కొట్టేసుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి అందరూ. సో అంటే బిఫోర్ క్లోజింగ్, మీకు రీసెంట్గా E24లో బాగా కోపం తెప్పించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఏదో మైక్లో పెట్టుకొని అదేదో రీల్ చూసా, కార్లో ఏదో ఒక వీడియో చేశారు కదా, బట్ అది ఏంటనే పాయింట్ నాకు గుర్తు రావట్లా. అప్పుడు ఎప్పుడు చూసాను ప్లాస్టిక్ స్ట్రా వద్దు అని చెప్పేసి అది చెప్పినప్పుడు కిందన్ని కామెంట్స్ ఏంటి ఏమేమి నాకు గుర్తులేదు. కాకపోతే ప్లాస్టిక్ యూసేజ్, నువ్వు కూర్చున్న కార్ ప్లాస్టిక్ కాదా, లేకపోతే ఇంకేదో మేకప్ వేసుకోవట్లేదా సంథింగ్ అని విపరీతంగా వచ్చింది కదా రీల్ కి. అయితే ఐ వాజ్ లైక్ లేదు, ఒక మంచి విషయం చెప్పాను, చూస్తే చూడండి లేకపోతే లేదు, అంతే కదా, చిన్న విషయం అందరికి హెల్ప్ అవుతుంది అని చెప్పాను అని చెప్పేసి అంటే దాని రియాక్షన్ వీడియో కూడా ఆమె పెట్టారు. అది కూడా ఎంత క్యూట్ గా ఏంటి ఎందుకు అలా అంటారు. ఈ ఆస్పెక్ట్ లో కూడా రియాక్షన్ వీడియో పెట్టచ్చా అనిపించింది. ఐ సా దట్ వీడియో. అంటే నాకు వెరీ క్యూట్. నోటిఫికేషన్స్ వచ్చాయన్నమాట. దాని తర్వాత మళ్ళీ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేసాను నేను, సో నోటిఫికేషన్స్ వచ్చి అరే ఏంటి దీనికి కూడా ఇంత నెగిటివ్గా తీసుకోవచ్చా అని చెప్పి నాకు ఒక ఫీలింగ్ వచ్చింది, అందుకని ఎక్స్ప్రెస్ చేయాలని అనుకున్నాను అంతే. సో అంటే చెప్పడం మంచిదే, బట్ అన్ని కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని నెగిటివ్ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు, పాజిటివ్ ఫైన్ ఓకే చేస్తే చేయండి లేకపోతే లేదు. కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరైనా ఇప్పుడు వాటర్ బాటిల్ బయటకు వెళ్తాము, మనం ప్రతిసారి క్యారీ చేయలేము, ఎక్కడికక్కడ వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సి వస్తుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాటర్ తాగట్లేదంటే వాటర్ తాగకుండా ఆపలేము కదా మనం. సో అవన్నీ ఇంకా ప్రాక్టికల్లీ వర్కౌట్ అవ్వని సిచ్యువేషన్. సో వర్కౌట్ అయినా చేయండి అని నా సెన్స్. సో అదే వేలో మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ గురించి ఆడియన్స్కి చెప్పండి. షెర్లాక్ హోమ్స్ అనేది అదే ఆ షెర్లాక్ హోమ్స్ చూసి ఎంత థ్రిల్లింగ్ ఫీల్ అవుతారో, ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా చూసి కూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతారండి. అంటే నేను చూసినప్పుడు కూడా నాకు స్టోరీ తెలిసినా కూడా అది కథని డ్రైవ్ చేసిన విధానం, మా డైరెక్టర్ గారు ఒక స్క్రీన్ ప్లేని ట్రీట్ చేసిన విధానం, ఆ సెటప్ అదంతా నాకు చాలా బాగా అనిపించింది. సో ఆడియన్స్ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. సో అండ్ ఫైనలీ లవ్ స్టోరీ ఎప్పుడు, అంటే ఒక మంచి లవ్ స్టోరీ ఎప్పుడు రాబోతుంది? ఎవరైనా రాస్తే రాయండి, పంపించండి. నన్ను అనుకుంటే వచ్చేస్తారు. మోహన్ గారి దగ్గర ఏమైనా ఉంటే తీసుకొని ఫిక్స్ అండి. సూపర్ మోహన్ గారు, మీకు మంచి రెస్పాన్స్ రావాలి మీ టీం మొత్తానికి. అండ్ December 25th థియేటర్స్లో ప్రతి ఒక్కళ్ళు అంటే చూసి మీకు ఒక మంచి రెస్పాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. దిస్ ఈస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.